హలో మై డియర్ ఫౌండర్స్. చాలామంది ఫౌండర్స్కు ఇంటిమేషన్ ఇచ్చాం. సింగిల్ ఫౌండర్స్కు అంటే వాళ్ళు టీం ఎప్పుడు చేసుకుంటారు, వాళ్ళు ఒకరే, వాళ్ళ కోసం మాత్రమే వాళ్ళు వచ్చింటారు. అలాంటి సింగిల్ ఫౌండర్స్ కింద ఎవరు ఒకరు ఇద్దరు ముగ్గురు ఎవరికి వాళ్ళు స్పాన్సర్ చేసిండ్రు, సింగిల్ ఫౌండర్స్ అనమాట. అలాంటి జీరో ఫౌండర్ ఎవరైతే ఒక లింక్ ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే వాళ్ళకి మెయిల్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ మెయిల్లో యాక్టివేట్ మై అకౌంట్ని మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ మనకు కేవైసీ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. మనం అక్కడ అలాగే డైరెక్ట్గా చేసుకోవచ్చు, లేదా బయటకు వచ్చేసి లాగౌట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఫ్రెష్గా లాగిన్ అయ్యి మీరు ఏదైతే కొత్త పాస్వర్డ్ మీరు మెన్షన్ చేసింటారో ఆ పాస్వర్డ్ తోటి మీరు ఎంటర్ అయ్యి అక్కడ తర్వాత మీరు కేవైసీ ఆప్షన్ అనేది మనకి మనం చేసుకునే అవకాశం ఉంటుంది. కేవైసీ చేసేటప్పుడు కానీ, లాగిన్ అయ్యేటప్పుడు కానీ, జాయిన్ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు కానీ మీరు ఎన్నిసార్లు మీరు ఓకే చేస్తున్నప్పుడంతా టూ మెనీ టైమ్స్ అథెంటికేషన్ అటెంప్ట్స్ అని చెప్పి వస్తే కూడా మీరు దాన్ని ఇచ్చేయకుండా మీరు ట్రై చేస్తూనే ఉండండి, నో ఇష్యూ. అది మీరు సక్సెస్ అయ్యేంత వరకు ట్రై చేస్తూనే ఉండండి, ఎందుకంటే కంపెనీ బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తూ ఉంది కాబట్టి మనకు అంత డిలే అవుతుంది. ఓకేనా, అది రిజాల్వ్ చేస్తారు వెరీ సూన్, దగ్గరలో రిజాల్వ్ అయిపోతుంది. అయ్యేలోపు మనం చేసే ప్రయత్నాలు చేసుకుంటూ ఉండండి. ఎవరెవరు సక్సెస్ అయితే వాళ్ళు సక్సెస్ చేసుకోండి, సరేనా, ఇది విషయం. ఆ తర్వాత అక్కడ మీరు సక్సెస్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ సక్సెస్ చేసుకొని ఈమెయిల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి యాక్టివేట్ మై అకౌంట్ చేసుకొని కేవైసీ చేసుకున్న తర్వాత కేవైసీ చేసుకునేటప్పుడు జాగ్రత్త, కేవైసీ చేసుకునేటప్పుడు మీరు ఆధార్ కార్డు ఫ్రంట్ పేజు బ్యాక్ పేజు మీరు నీట్గా క్రాప్ చేసుకొని బాగా లైటింగ్ ఉండేటట్టుగా బ్లర్ లేకుండా ఉండే విధంగా చేసుకొని నీట్గా సేవ్ చేసుకొని పెట్టుకోనండి మీ మొబైల్లో. ఆ కేవైసీ చేసే టైంలో అడుగుతుంది ఫ్రంట్ పేజ్ అని, ఫ్రంట్ పేజ్ అడిగినప్పుడు ఫ్రంట్ డాక్యుమెంట్ని మీరు గ్యాలరీలో ఉన్నటువంటిది మీరు అప్లోడ్ చేయండి, అది తీసుకుంటుంది. తీసుకోకపోతే మళ్ళీ అగైన్ ట్రై చేయండి, అలాగే అది తీసుకునేంత వరకు ట్రై చేయండి. నెక్స్ట్ బ్యాక్ పేజ్ అడుగుతుంది, బ్యాక్ పేజ్ కూడా మీరు నెక్స్ట్ ఇంకొక పేజ్ మీరు అప్లోడ్ చేయండి. అది కూడా 14,27,527 ఫౌండర్స్ ఉన్నాం. ఆయన దృష్టిలో అన్ని అకౌంట్స్ ఆయన మాత్రమే భావిస్తారు తప్ప ఆనంద్కు 5 అకౌంట్లు ఉన్నాయని, శరత్కు 10 అకౌంట్లు ఉన్నాయని, ఇంకొకరికి సింగిల్ అకౌంట్ ఉందని భావించరు. అవన్నీ మన పర్సనల్, అవి మన వ్యక్తిగతం. కానీ ఆన్ ప్యాసివ్ కంపెనీ దృష్టిలో మాత్రం జీరో ఫౌండర్స్ ఈజ్ జీరో ఫౌండర్స్, ఎవ్రీ ఫౌండర్ ఈజ్ ఏ హీరో. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఒకటే, ఎవరైతే ఓ ఫౌండర్స్గా ఉన్నవాళ్ళు, సింగిల్ ఓ ఫౌండర్స్గా ఉన్నవాళ్ళు, టీమ్స్ ఏవి లేకుండా ఎవరిని స్పాన్సర్ చేయకుండా వాళ్ళు ఒకరే ఫౌండర్షిప్ తీసుకున్నటువంటి వాళ్ళు. యూనిట్ టు వినిట్ అంటే ఏంటో కూడా ఆయుష్ గారు లాస్ట్ టైం చాలా క్లియర్గా చెప్పారు. వీఆర్ యూనిట్ టు వినిట్ అని మనం స్లోగాన్ని గొప్పగా చెప్తూ ఉంటాం. యూనిట్ ఎప్పుడైతే ఫౌండర్షిప్ తీసుకొని ఎన్డీఏ సిగ్నేచర్ చేశామో ఆ రోజే మనం యూనిట్ అయిపోయాం, లోపలికి వచ్చేసాం. వినిట్, ఇక మనం విన్ కావాలి అంటే ఏం చేయాలి? ఎవరికైనా 10 లీడర్స్ అనమాట, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కాదండి, 10 లీడర్స్కి దాన్ని సపోర్ట్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఫ్యామిలీ అంటే భార్య భర్తలు 2 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక ఫ్యామిలీ అనమాట. మళ్ళీ మన బ్రదర్స్ వాళ్ళ అట్లా కాదంట, మా ఫ్యామిలీ అనమాట, నేను నా భార్య పిల్లలు ఇలాగా. అలాగే వాళ్ళ ముగ్గురికి అకౌంట్స్ ఉంటే వాళ్ళకి ఈ లింక్ ద్వారా ఇవ్వద్దండి. మీరు బయట మీ ఫ్రెండ్స్కి, మీ సర్కిల్కి, మీకు తెలిసిన వాళ్ళకి, మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళకి ఎవరికైనా సరే ఆ లింక్ను మీరు ఫార్వర్డ్ చేసి వాళ్ళకు ఒక 10 జనరేట్ అవుతాయి, వాళ్ళు కూడా లీడర్స్కి ఇచ్చుకుంటూ పోతారు. ఇది ఇలాగా మనం ప్రజెంట్ కంటిన్యూ చేసుకుంటూ పోదాం. వెరీ సూన్ 4 స్టెప్స్కే ఇది కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని ఉంది కదా, సెకండ్ వేవ్లోకి మనం పోయేక ముందే ఈ ఫస్ట్ వేవ్ అంతా కూడా చాలా భారీగా జరిగింది, ఇప్పటికే చాలా బాగా సక్సెస్ చేసుకున్నారు. ఈ సెకండ్ వేవ్లోకి మనం ఎంటర్ అవబోతున్నాం. కాబట్టి మీరు ఇప్పుడు వచ్చిన లింక్స్ అన్నింటినీ కూడా నీట్గా జాగ్రత్తగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీకు ఇప్పటి నుంచి అప్పటి దాకా వచ్చినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా వరల్డ్ వైడ్ కమర్షియల్ లాంచ్ అయింది కాబట్టి మన కంపెనీ వరల్డ్ వైడ్ ఏవైతే ఆన్ ప్యాసివ్ కంపెనీకు బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్లో మనకు 50% షేర్స్ను పంచుతుందండి కంపెనీ. ఇది మీరు దృష్టిలో ఉంచుకోవాలి. 100% మన కోసం సిద్ధంగా ఉంచినటువంటి ప్రాజెక్ట్. జస్ట్ ఇన్నాళ్లుగా మనం గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క అప్లికేషన్ యూజ్ చేసుకుంటూ వచ్చాం. ఇన్ని సంవత్సరాలు యూజ్ చేసాం, ఒక్క పైసా ఇన్కమ్ కూడా మనకి ఎవరికి లేదు. మనం జస్ట్ కస్టమర్స్. మనం మన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే ఇంటర్నెట్ వస్తుంది, ఆ ఇంటర్నెట్ని మనం వాడుకుంటే కంపెనీ బాగుపడుతుంది. ఏ కంపెనీ, మీరు మీ మొబైల్ ఓపెన్ చేసి ఏ అప్లికేషన్ మీరు చూడగలుగుతారో ఆ కంపెనీస్కు లక్షల కోట్లు వెళ్తున్నాయండి, లక్షల కోట్లు వెళ్తున్నాయి. ఒక్క పైసా ఏ కస్టమర్కి కూడా ఇవ్వట్లేదు, ఏ కస్టమర్కి ఇవ్వట్లేదు. గూగుల్ కస్టమర్కి కానీ, వాట్సాప్ కస్టమర్కి కానీ, ఇన్స్టాగ్రామ్ కస్టమర్కి కానీ, ఫేస్బుక్ కస్టమర్కి కానీ. చాలామంది ఫేస్బుక్లో కొన్ని గంటల సేపు వెచ్చిస్తూ ఉంటారు, లైక్లు, షేర్లు కొట్టుకుంటా, ఫోటోలు పెట్టుకుంటా చాలా టైం గడుపుతూ ఉంటారు. ఒక్క పైసా ఇన్కమ్ రాదండి, జస్ట్ టైం పాస్. ఒక ఆన్ ప్యాసివ్లో మాత్రమే
ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ డిస్రప్టివ్ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, 3D ప్రింట్ టెక్నాలజీ, వర్చువల్ టెక్నాలజీ, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ, హై టెక్నాలజీ, ఇట్లాంటివన్నీ కూడా మార్కెటింగ్ స్ట్రాటజిక్ ఉన్నటువంటి టెక్నాలజీ ఎక్సలెంట్ ప్రతి ఒక్కటి అండి ఇన్వాల్వ్మెంట్ చేసి మన వాళ్ళు మైగ్రేట్ చేసి ఇన్వెన్షన్ చేసి ఇన్నోవేటివ్గా మన కంపెనీని ప్రపంచానికి స్పాన్సర్ చేస్తున్నారు. మన యాష్ గారు ప్రపంచానికి పరిచయం చేసేసారు ఆల్రెడీ. ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1 మనందరం కూడా ఫౌండర్స్ మర్చిపోలేని రోజు, ప్యాకేజెస్ వదిలినటువంటి రోజు. కాబట్టి ఏ రోజైతే మనం ప్యాకేజ్ తీసుకుంటామో ఆ రోజు నుంచే వరల్డ్ వైడ్ మనము లింకప్ అయిపోతాం, ప్రపంచంలో ఉన్నటువంటి ట్రాఫిక్ ఎలిజిబుల్ అయిపోతాం, ఆ ట్రాఫిక్ నుంచి వచ్చే ఇన్కమ్కి కూడా ఎలిజిబుల్ అయిపోతాం. కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎవరు ఊరికే చెప్పరు సీనియర్స్, మీకు ఎవరైనా చెప్తే వాళ్ళ మాట వినండి, వాళ్ళ సీనియర్స్ కాబట్టి. మీకంటే ఎక్కువ సమయం ఆన్ ప్యాసివ్ కోసం వాళ్ళు వెచ్చిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాట వినడం ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి మీ పరిస్థితి ఖచ్చితంగా విని తినాల్సిందే. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, సార్ బ్యాంక్ కార్డ్స్ ఛార్జెస్ కోసం వీళ్ళు ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు. ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారండి? అలా ఎవరు చేయరండి. కాబట్టి మన వ్యవస్థ మొదలయ్యే వరకు మనకున్నటువంటి ఇక్కట్లు, ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాటన్నిటిని కూడా మనం ఎదుర్కొందాం, ఫేస్ చేద్దాం, ఆరోగ్యంగా అన్నిటినీ ఎదుర్కొందాం. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఏదైనా రహదారిలో వెళ్లేటప్పుడు కానీ జాగ్రత్త, దయచేసి జాగ్రత్త. మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే మంచి భవిష్యత్ మనకి స్వాగతించేటప్పుడు చెడు సమయాలు కూడా మనకి ఎక్కువగా చుట్టుముడుతూ ఉంటాయి. వాటన్నిటిని మనం తొలగించుకోవాలంటే మనం చాలా చురుగ్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఆ గమనికతోటి మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారని, బాధ్యతగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆడియో టాపిక్ని మొదలు పెడుతున్నాను. అసలు ఈరోజు ఈ ఆడియో టాపిక్ చేయడం ఎందుకంటే చాలా మంది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి. అంటే మనం మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాంటి ప్రపంచాలని మాత్రమే మనం చూసాం, మీరు, నేను, మనందరం కూడా. ఎందుకంటే మనం కొత్త వ్యవస్థ గురించి తెలుసు, కానీ కొత్త వ్యవస్థలో ఉన్నామనే భావన కూడా మనలో ఎవరిలో కూడా లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు దాకా ప్రతి ఒక్కరు కూడా MLM మార్కెటింగ్ లెవెల్లోనే దీన్ని చూస్తున్నారు. అదే రీతిలో వెళ్తుంది, అదే రీతిలో ఉంది అని అందరూ కూడా ఆలోచన చేసి, చదువుకున్నోళ్ళు కూడా, బాగా చదువుకున్నోళ్ళు కూడా, మార్కెటింగ్ అనుభవాలు ఉన్నా కూడా, మంచి స్టేజ్లో ఉండే వాళ్ళు కూడా ఏం ఆలోచన చేస్తున్నారంటే ఇది మల్టీ లెవెల్ మార్కెటింగే అని పక్కా నిర్ధారించుకుంటున్నారు. అది ముమ్మాటికి తప్పు. మీ ఆలోచన ముమ్మాటికి తప్పు. ఎందుకంటే ఈ వ్యవస్థ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ తో ఏకీకృతమైనటువంటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ఏకీకృతమైనటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఇంటర్నెట్ రంగంలోనే అగ్రస్థానంలో ఉన్నటువంటి వ్యవస్థ మంది. అది ఏ స్థాయిలో ఉంది, మన టెక్నాలజీ ఫలాలు ఎలా ఉంటాయి, వాటి ఫలితం ఎలా ఉంటుంది, వాటి ఉపయోగాలు ప్రతి ఒక్క వ్యవస్థకి ఇన్ ఎనీ బిజినెస్ సెక్టార్స్ ఎలా ఉండబోతున్నాయి, ప్రతి మనిషి మనుగడకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎంతటి అభివృద్ధిని తీసుకురాబోతోంది అనేది అన్ని కూడా ఎవరికి కించిత్ కూడా తెలియదండి. ఈవెన్ 1% కూడా తెలియదు. ఎందుకంటే మనకి ఆన్ ప్యాసివ్ స్ట్రక్చర్ పాత వ్యవస్థలో మాత్రమే మనకు దాదాపుగా ఒక 1 or 2% మాత్రమే అందరికీ తెలిసిన విషయాలు మనం ఎన్నో ఆడియోలు, వీడియోల ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేసుకున్నాం. కానీ ఇది పూర్తి డిఫరెంట్ అన్నమాట. దీన్ని ఎవరు గెస్ చేయలేరు. ఎందుకంటే అంతా గోప్యతగా, రహస్యంగా, చాలా చాలా జాగ్రత్తగా తీసుకురాబోతున్నారు యాష్ గారు. ఎటువంటి ఇబ్బందికరం ఎదుర్కోకున్నట్టుగా చట్టరీత్యా ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి లీగల్ అథారిటీస్ కి కట్టుబడి, లీగల్ బాడీస్ కి కట్టుబడి ఆయన తీసుకురాబోతున్నారు మన వ్యవస్థని చట్టరీత్యా. ఇది గుర్తించండి. ఇన్ ఎనీ కంట్రీ, ఇన్ ఎనీ బ్యాంకింగ్ సెక్టార్స్, ప్రతి ఒక్క బ్యాంకింగ్ సెక్టార్స్ లో కూడా చట్టరీత్యా ఆ దేశంలో ఉన్నటువంటి నిర్ణీతమైనటువంటి ఏదైతే ఉందో వాటికి కట్టుబడి యాష్ గారు మనలందరినీ కూడా ఆ దేశాలకు సంబంధించిన వ్యక్తులుగా మనం ఎక్కడైతే ఎన్రోల్మెంట్ చేసుకున్నామో, ఆన్ బోర్డింగ్ మెంబర్స్ గా, వెరిఫైడ్ మెంబర్ గా, విక్టరీ విత్ యాష్ లో మనం రిజిస్టర్ అయ్యామో, కేవైసీ కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్ మెంబర్ గా అక్కడ ఉండగలిగినామో,